నమస్తే అండి. నేను మీ భవానీ కుస్మాని. నేను బాగున్నాను. మీరు బాగున్నారనుకుంటున్నాను. అందరం బాగుండాలని ఆ భగవంతుడిని వేడుకుంటూ, ఈరోజు ఒక మంచి విషయం మీకు చెప్పాలనుకొని వచ్చానండి. ఈ ఇప్పుడే డెలివరీ అయిన తల్లులకు చెప్పాల్సిన విషయాలు కొన్ని చెప్తానండి. తర్వాత మీరు క్వెషనేసే దాన్ని బట్టి వేరే విషయాలు చెప్తాను. ఇప్పుడైతే అప్పుడే పుట్టిన బిడ్డల గురించి చెప్తానండి. అప్పుడే పుట్టిన పిల్లలకి తల్లిపాల విలువ గురించి మీకు తెలియజేస్తామని మీ ముందుకొచ్చాను. తల్లిపాలు బిడ్డలకి ఎంతో ఆరోగ్యకరం అండి. చాలామంది ఈ మధ్య కాలంలో పిల్లలకి నా పాలు రాలేదు, నాకు పాలు పడడం లేదు, బాటిల్ ఫీడింగ్ ఇస్తున్నాను ఇట్లా అంటా ఎక్కువ మందిని చూశానండి నేను బాటిల్స్ పట్టుకొని తిరిగేది. దాని గురించి మీకు చెప్పాలని నేను వచ్చాను. నేనైతే ఒక అనుభవంతో ఉన్న తల్లిగా మీకు చెప్తున్నాను ఇప్పుడు. అంటే నేను నా పిల్లల్ని ఎలా పెంచాను, మమ్మల్ని ఎలా పెంచింది, మా అమ్మమ్మ ఎలా పెంచింది, ఇట్లా తరాల నుంచి చూస్తున్నాను కాబట్టి నాకు తెలిసింది మీకు చెప్తాను. మీకు ఉపయోగపడితే మాత్రమే ఉపయోగించుకోండి, లేదంటే వదిలేసేయండి. ఇప్పుడైతే తల్లిపాలకి విలువ గురించి చెప్తానండి. తల్లిపాలలో ఇమ్యూనిటీ పవర్స్ ఉంటాయండి. అది బిడ్డలకి వాళ్ళ జీవితం ఉన్నంత కాలము ఆ ఇమ్యూనిటీ పవరు వాళ్ళని కాపాడుతుంది. అంటే రోగనిరోధక శక్తిని పెంచుతుంది అది. అందువల్ల వాళ్ళు ఏ బాగ లేకుండా వచ్చినా తట్టుకోగలిగే స్టామినా ఉంటుంది వాళ్ళల్లో. కాబట్టి మీరు తల్లిపాలు ఖచ్చితంగా ఇవ్వండి. తర్వాత మాకు పడలేదు పాలు అని మీరు అంటారు. కానీ తల్లిపాలు పడకపోవడం అనేది ఏమీ ఉండదండి. ప్రతి ఒక్కరికి తల్లిపాలు పడతాయి. ఆ తర్వాత అంటే రాలేదు అని అంటారేమో మీరు. తల్లిపాలు ఉంటాయండి. కాకపోతే ఫస్ట్ బిడ్డ పుట్టంగానే మనలో జ్ఞానేంద్రియాలు అంటారు కదండి, సెన్సిటివ్ ఆర్గాన్స్, అట్లాగే పాలు కూడానండి. బిడ్డ టచ్లోనే మీకు పాలు ఖచ్చితంగా వచ్చేస్తాయి. అది మీకు తెలవడం లేదు. అంటే ఇప్పుడు కాలంలో పిల్లలు సిజేరియన్ చేసుకుంటా, ఆ సిజేరియన్ వల్ల కొంచెం మత్తులో ఉండి, బాడీ పెయిన్స్ ఉండి, అది పిల్లల్ని దగ్గరకు తీసుకొని హగ్ చేసుకొని వాళ్ళకి పాలు ఇవ్వడం అవి చేయలేకపోయినప్పటికీ మీ అమ్మగారు కానీ, మీ అత్తగారులు కానీ, మీ వాళ్ళు ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే ఆడవాళ్ళు, మీరు మత్తుగా పడుకొని ఉన్నా కూడాను వాళ్ళ చేత తాపిచ్చే ప్రయత్నం చేయించండి. వీళ్ళు ఎవరూ లేరు, మేము ఫారిన్లో ఉన్నాం, ఒంటరిగా ఉన్నాం అనుకుంటే మీ భర్త దగ్గర ట్రై చేయించండి. అప్పుడు పిల్లలకు పాలు పడతాయి. కొంతమందికి ఆ నిప్పలు ఉంటుంది కదండి పిల్లలకు పాలు ఇచ్చేది, అది కొంచెం పెద్దదైనందువల్ల వీళ్ళకి నోరు పట్టదు. పట్టనప్పుడు వాళ్ళు పట్టుకోలేరు. అప్పుడు మీరు ఏం చేయాలంటే కాస్త పిండాలి పాలు. పిండినప్పుడు ఆ టేస్ట్ వాళ్ళకి తెలిసి ఖచ్చితంగా మీ పాలు తాగుతారు వాళ్ళు. నీళ్లు దాపించడము, తర్వాత హనీ, తేనె నాకించడము, ఇలాంటివన్నీ చేస్తారు. ఒకసారి తేనె నాకిన బిడ్డలకి తల్లిపాలు నచ్చవు. అది గుర్తుపెట్టుకోండి మీరు ముందు. ఎందుకంటే తేనె చాలా తీయగా ఉంటుంది. అంత స్వీట్ తిన్న బిడ్డలకి మన పాలు నచ్చుతాయా? నచ్చవు. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ దేన్నైతే నాలుగుతో టేస్ట్ చేస్తారో ఆ టేస్ట్కి అలవాటు పడిపోతారు. తర్వాత ఫ్యూచర్లో వాళ్ళు చిన్నగా అన్నీ అలవాట్లు చేసుకుంటారు. కాబట్టి మీరు ఖచ్చితంగా తల్లిపాలని మీరు ట్రై చేయండి. ఎంతసేపు అయినా సరే, ఒక్క గంట అయినా సరే వెయిట్ చేసి ట్రై చేయండి. బిడ్డలు ఏడ్ చేస్తున్నారే ఇలాంటివన్నీ మీరు మనసులో పెట్టుకోకుండా, బిడ్డకు ఆకలైపోతుందేమో అని, ఆ పాలు పడలేదే ఇంకా అని చెప్పని ఈ హనీ పెట్టడము, హనీ నాకించడము, ఇవన్నీ చేశాక ఇక ఒకసారి హనీని తీసుకున్న బిడ్డలు పాలు తాగరు. నీళ్ళైనా అంతేనండి. వాళ్ళకి నీళ్ళు కన్నా టేస్ట్ కనుక చూసారంటే ఇక ఆ వాటర్ మీదే ఉంటుంది వాళ్ళకి అది స్టార్టింగ్లో. అందువల్ల తల్లిపాలు ఎప్పుడైతే మీరు బలవంతంగా అయినా సరే ఇచ్చి, కష్టంగా అయినా సరే మీరు ఇవ్వండి. దీనివల్ల మీకు కానీ మీ బిడ్డకు కానీ చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు మనకి ఒక మానవుడు మాత్రమే బాటిల్ పట్టుకొని తిరుగుతున్నారండి. జంతువులు, పాలిచ్చే జంతువులు చూడండి మీరు, ఏ జంతువు అయినా బాటిల్ పట్టుకొని తిరుగుతుందా? లేదు కదా. అవన్నీ తల్లిపాలే ఇస్తున్నాయి. ఎందుకంటే మనకి అన్ని జ్ఞానాలు ఇచ్చారు దేవుడు. ఇంకా ఎక్కువ జ్ఞానం బాటిల్తో కూడా పట్టచ్చు అనే జ్ఞానం కూడా వచ్చింది. కానీ వాటికి ఆ జ్ఞానం లేదండి. వాటికి సహజ జ్ఞానాలే ఉన్నాయి. దేవుడిచ్చిన జ్ఞానమే ఉంది కాబట్టి అవి ఏంటంటే తన సొంత పాలే ఇచ్చుకుంటాయి. ఆ బిడ్డ కూడాను ఆ తల్లి దగ్గరికే పోయి తాగద్ది. 100 ఆవుల్లో ఏ ఆవైనా సరే, ఏ బిడ్డ దూడైనా సరే తన తల్లి దగ్గరికే పోయి పాలు తాగద్ది. అట్లాగా మనం జంతువుల కన్నా మనం ఇంకా ఒక అడుగు ముందులోనే ఉన్నాం కాబట్టి అన్ని రకాలుగా కూడాను ఖచ్చితంగా మనకు పాలు పడతాయి. బిడ్డకు పాలు ఇవ్వండి. దానివల్ల బెనిఫిట్స్ ఏంటి అన్న చెప్పాను కదండి. ఫ్యూచర్లో వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్స్ ఎక్కువ, అనారోగ్యం వచ్చిందనుకోండి, ఆ అనారోగ్యాన్ని తట్టుకునే శక్తి వాళ్ళకు ఉంటుంది.
తర్వాత ఆమ్, ఆ, వాళ్ళకి వయసు అయిపోయి వృద్ధాప్యం దాకా ఈ తల్లిపాలు అనేది ఫౌండేషన్ అండి వాళ్ళకి. ఫౌండేషన్ బాగుంటేనే బిల్డింగ్ బాగుంటుంది. కాబట్టి మీరు అది బాగా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా కూడాను ఈ తల్లి ఎంతకాలం పాలిస్తే అంత ఇమ్యూనిటీ పవర్ వాళ్ళకు ఉంటుంది. తర్వాత వాళ్ళు మీకు ఇచ్చే గిఫ్ట్ ఏంటంటే ఫ్యూచర్లో మీకు ఏ క్యాన్సర్లు, బ్రెస్ట్ క్యాన్సరు ఇలాంటివన్నీ వస్తాయి కదండి. పాలివ్వని తల్లులకు మాత్రమే బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది. కాబట్టి ఇది గుర్తుపెట్టుకొని మీకు ఫ్యూచర్లో ఇలాంటి జబ్బులు ఏమి రాకుండా ఉండాలనుకుంటే తర్వాత మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది. అవయవాల పటుత్వం కూడా ఉంటుంది. కొన్నిటి వదిలించుకోవాలా, కొన్నిటిని మనం తెచ్చుకోవాలి. వదిలించుకోవాలంటే ఎందుకు మెచ్యూరిటీ ఇచ్చారు మనకి దేవుడు మెన్సెస్ అట్లాంటివన్నీ అని అంటే, ఇప్పుడు ఎక్కువ కూడా అయిపోయింది అనుకోండి, అధికంగా కొలెస్ట్రాల్ వచ్చేస్తాయి. ఇప్పుడు అబ్బాయిల్లో కొంచెం కొలెస్ట్రాల్ వచ్చాయి. హార్ట్ అటాక్లు ఎందుకు వస్తాయి అబ్బాయిలకి? ఇలాంటివన్నీ లేకనే. ఆడవాళ్ళకి తక్కువ, అబ్బాయిలకి ఎక్కువ అంటే ఇలాంటివే ఉంటాయి. కాబట్టి ఇవన్నీ మీరు మనసులో పెట్టుకుని వాళ్ళకి బ్లడ్, అందుకే వాళ్ళు హాస్పిటల్కి పోయి డొనేట్ చేస్తుంటారు. ఆడవాళ్ళు డొనేట్ చేయకపోయినా పర్వాలేదు, మనకు పీరియడ్స్ వస్తాయి కాబట్టి ఆ పీరియడ్స్లో ఈ కొలెస్ట్రాల్ ఇలాంటివన్నీ పోతుంటాయి. కాబట్టి కొన్ని అవన్నీ సృష్టి, దేవుడి సృష్టి కాబట్టి, దైవ సృష్టిలో మనం బతుకుతున్నాం కాబట్టి కొన్ని కూడా మనము బాటిల్ పట్టుకునే అవసరం లేకుండా, అసలు లెక్క ప్రకారం అయితే అది చాలా శ్రమతో కూడిన పని అండి. పాలు కాసుకోవడం, ఒక బాటిల్లో పోసుకోవడం, మళ్ళీ వాటర్ ఎత్తుకుపోవడం, ఆ వాటర్తో బాటిల్ కడుక్కోవడం, ఇదంతా కష్టమా? లేకపోతే ఇదే? లేదు, మేము ఉద్యోగాలు చేస్తున్నాం, జాబ్స్ చేస్తున్నాం కదా, ఎట్లా చేయాలా అంటారు. కానీ మీకు లీవులు ఇస్తున్నారు కదండి ప్రతి ఒక్కరికి. 6 months పైనే ఇస్తున్నారు లీవులు. ఆ 6 months ఖచ్చితంగా ఇవ్వచ్చు మీరు, ఎప్పుడు కావాలంటే అప్పుడు. 6 months తర్వాత ఫీడింగ్ ఇంకన వాళ్ళకి ఫుడ్ పెడతారు కదండి. అన్నప్రాసన అయిన తర్వాత ఫుడ్ పెడతారు కాబట్టి వాళ్ళకి మీరు దగ్గరున్నంతసేపు ఇవ్వచ్చు, నైటు ఇవ్వచ్చు. కాబట్టి మీకు పాలిచ్చినందువల్ల మీకు ఉపయోగమే, పాలు తాగినందువల్ల బిడ్డకి ఉపయోగమే. ఇన్ని ఉపయోగాలు పెట్టుకొని అనవసరంగా మనం బాటిల్ ఫీడింగ్ ఇవ్వడం ఎందుకు, మన ఒంటికి లేని శ్రమ తెచ్చుకోవడం ఎందుకు అనే విషయంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. మీకు కనుక నచ్చితే ఒక లైక్ చేయండి. ఏమన్నా డౌట్లు ఉంటే ఒక కామెంట్ పెట్టండి, అంతే. మీ అమ్మలాగా నేను చెప్తున్నాను కాబట్టి నన్ను అమ్మ అనుకొని నాకు కామెంట్ పెట్టండి, దానికి సమాధానం నేను చెప్తాను. ఈ రోజుకైతే నా వీడియో ఇంతేనండి. మళ్ళీ ఒక వీడియోతో మీ ముందుకు వస్తాను.